హాయ్ ఫ్రెండ్స్, టీ20 ప్రపంచ కప్లో భారత్ శుభారంభం ప్రారంభం చేసింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ప్లే 11లో యశస్వి జైపాల్, సంజు శాంసన్లకు చోటు దక్కలేదు. కాబట్టి తర్వాతి మ్యాచ్లో కూడా ఇదే తరహా ప్లే 11 ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే భారత్ తదుపరి 2 మ్యాచ్లు కూడా ఈ మైదానంలో జరగనున్నాయి. కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ 11 మంది ఆటగాళ్లను జాగ్రత్తగా ఎంపిక చేశారు. భారత్ ప్లేయింగ్ 11లో ఆల్రౌండర్తో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. కఠిన సమయంలోనూ బౌలింగ్, బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఈ ఆటగాళ్లకు ఉంది. అయితే యశస్వి జైపాల్, సంజు శాంసన్ ఇద్దరు బౌలింగ్ చేయడం లేదు కాబట్టి అందుకే వీరిని ప్లే ఆఫ్ 11లో తప్పించినట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషాంత్ పంత్, సూర్యకుమార్ భుజాలపై ఉన్నట్టు తెలుస్తుంది. శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షయ్ పటేల్ ఆల్రౌండర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రాహ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ కీలకం కానున్నారు. కాబట్టి ఈ జట్టు తదుపరి మ్యాచ్లో కూడా ఇలానే కొనసాగుతూ ఉంటుంది. భారత్ తదుపరి మ్యాచ్ ఇదే మైదానంలో పాకిస్తాన్తో జరగనుంది. ఆదివారం జూన్ 9న ఈ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ ఇదే ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతాడని క్రీడాభిమానులు అనుకుంటున్నారు. అంటే కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, యశస్వి జైపాల్, యుజ్వేంద్ర చహల్ మరోసారి రిజర్వ్ బెంచ్కే పరిమితం అవుతారా? ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.